ఆచి చికెన్ మసాలా వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో లక్నో సూపర్ జైంట్స్ సంచలన ఇన్నింగ్స్ కు సమాయత్తమైంది. ఐపీఎల్ అనుభవం ఉన్న ఆటగాళ్ల కలయికతో లక్నో జట్టు ఛాంపియన్లకు సవాల్ విసురుతోంది. దేశీయ విదేశీ ఆటగాళ్ల కుర్పుతో సమర్థవంతమైన జట్టుగా లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్లో సత్తా చాటేందుకు ఎదురు చూస్తోంది. లక్నో జట్టులో కీలక ఆటగాళ్లు ఎవరు, ఎవరి ఆట తీరు ఎలా ఉండబోతోంది, ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎవరున్నారు, ప్రత్యర్థి జట్లపై పై చేయి సాధిస్తారా? జీ తెలుగు న్యూస్ ఐపీఎల్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్లో లక్నో జట్టు విలక్షణమైనదిగా గుర్తింపు సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్కి ముందే లక్నో సూపర్ జైంట్స్ భారీ మార్పుకు శ్రీకారం చుట్టింది. తమ జట్టు అదృష్టాన్ని మార్చుకోవడమే లక్ష్యంగా సరికొత్త లోగోను రిలీజ్ చేసింది. ఈ కొత్త లోగో ఆధ్యాత్మికత, రాజసం, శక్తికి ప్రతీకగా నిలిచింది. ముఖ్యంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తమ జట్టుకు ఉండాలని కోరుకుంటూ సాక్షాత్తు వినాయకుడి ప్రతిరూపమైన ఏనుగును లోగోలో అంతర్భాగం చేసింది. లక్నో, ఉత్తరప్రదేశ్ సంస్కృతికి అద్దం పట్టేలా 3 శక్తివంతమైన చిహ్నాలను కలిపి ఈ కొత్త లోగోను రూపొందించారు. పాత లోగోలో కేవలం రెక్కల మధ్య బ్యాట్, బాల్ ఉండగా ఇప్పుడు వాటి స్థానంలో మరింత అర్థవంతమైన గుర్తులను చేర్చారు. లోగోకు ఇరువైపులా ఉన్న రెక్కలు పక్షిరాజు గరుత్మంతుడికి ప్రతీక. ఇది జట్టు ఆకాశమే హద్దుగా ఎదగాలని సూచిస్తోంది. లోగో మధ్యలో ఉన్న కిరీటం రాజసం, గర్వానికి చిహ్నం. ఇక లోగో మధ్యలో కొలువుదీరిన ఏనుగు ముఖం సాక్షాత్తు వినాయకుడి ఉనికిని, అలాగే ఆ ప్రాంతం తిరుగులేని శక్తిని చాటి చెప్తోంది. విఘ్నహర్త అయిన గణపతి జట్టులో ఉండడం శుభ సూచికమని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఆర్పీఎస్జీ గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయంకా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కొత్త లోగో లక్నో సూపర్ జైంట్స్ అభిమానుల మనోభావాలకు ప్రతిరూపమని తెలిపారు. మొదటి రోజు నుంచి జట్టు కొండగా ఉన్న ఫ్యాన్స్ గుర్తింపుగా దీనిని రూపొందించామని చెప్పారు. గరుడ రెక్కలు జట్టును కొత్త ఎత్తులకు తీసుకెళ్తాయని, కిరీటం జట్టు పట్టుదలను సూచిస్తుందని, ఏనుగు శక్తికి నిదర్శనమని ఆయన వివరించారు. ఇక సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి టీమ్ జెర్సీ, మర్చండైజ్ వరకు అన్నింటిపై ఈ కొత్త లోగోని మెరవనుంది. లక్నో సూపర్ జైంట్స్ ప్రయాణం ఐపీఎల్లో 2022లో ప్రారంభమైంది. మొదటి 2 ఏళ్లు కేఎల్ రాహుల్ సారథ్యంలో వరుసగా ప్లే ఆఫ్స్ కు చేరుకున్న ఎలిమినేటర్ దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. 2022లో ఆర్సీబీ చేతిలో, 2023లో ముంబై చేతిలో ఓడిపోయింది. 2024, 2025 2 సీజన్లు జట్టుకు ఏమాత్రం కలిసి రాలేదు. 2024లో 7వ స్థానంతో సరిపెట్టుకోగా 2025లో రిషబ్ పంత్ కెప్టెన్ గా వచ్చినా అదృష్టం మారలేదు. ఆ ఏడాది కూడా 7వ స్థానంలోనే నిలిచింది. అందుకే ఈసారి విఘ్నహర్త అండతో ఐపీఎల్ 2026లో కప్పు కొట్టాలని లక్నో గట్టి పట్టుదలతో ఉంది. టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. 2016 అండర్-19 ప్రపంచ కప్లో భారత్ తరపున, దేశీయ క్రికెట్లో ఢిల్లీ తరపున అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత రిషబ్ పంత్ గుర్తింపు పొందాడు. రంజీ ట్రోఫీలో రిషబ్ పంత్ ట్రిపుల్ సెంచరీ చారిత్రక రికార్డుగా నిలిచింది. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ను తీసుకుంది. 2024 వరకు ఆ జట్టుకు కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహించాడు. 2018 ఐపీఎల్ సీజన్ అత్యుత్తమంగా నిలిచింది. రిషబ్ పంత్ బ్యాటింగ్ శైలితో 170కి పైగా స్ట్రైక్ రేట్తో 684 పరుగులు చేశాడు. 128 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోరుతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్లో సెంచరీ చేసిన 2వ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ విధ్వంసకర బ్యాటర్గా గుర్తింపు పొందిన రిషబ్ పంత్ 2017 నుండి ప్రతి ఎడిషన్లో 300కు పైగా పరుగులు సాధించాడు. పంత్ అన్ని ఫార్మాట్లలో, ముఖ్యంగా టెస్టు క్రికెట్లో భారత తరపున తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. 2020-21లో భారత్ సాధించిన చారిత్రాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయం రిషబ్ కెరియర్లో మైలురాయిగా నిలిచిపోయింది. 2025 టాటా ఐపీఎల్ వేలంలో 27 కోట్ల రూపాయలకు లక్నో సూపర్ జైంట్స్ ఎంపిక చేసుకుంది. దీంతో రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రిషబ్ పంత్ 2016 ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటిదాకా ఆడిన 125 మ్యాచ్ల్లో 3553 పరుగులు సాధించాడు. 2 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలున్నాయి. 319 బౌండరీలు, 170 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఐపీఎల్ రికార్డుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు సారథిగా అద్భుతమైన ఆట తీరుతో
జట్టును ముందుకు నడిపించబోతున్నాడు. వ్యక్తిగతంగా పరుగులు సాధించడంతో పాటు ప్రతిభావంతమైన ఆటగాళ్లను సమన్వయం చేసుకుని జట్టును విజయపథంలో నడిపించాలనే సంకల్పంతో ఉన్నాడు. లక్నో సూపర్ జైంట్స్ జట్టులో ఓపెనర్లు ఆరంభం నుంచే పరుగుల ప్రవాహాన్ని పారించే విధంగా జట్టును సిద్ధం చేశారు. రిషబ్ పంత్ తో పాటు సౌత్ ఆఫ్రికా హార్డ్ హిట్టర్ ఎయిడెన్ మార్కరమ్ క్రికెట్లో విధ్వంసకర ఆటకు మారుపేరుగా నిలిచాడు. ఐపీఎల్ వేదికలపై ఆడిన అనుభవాన్ని సొంతం చేసుకున్న మార్కరమ్ పరుగుల సాధనలో తనకు తానే సాటిగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల తరపున ఆడిన మార్కరమ్ ప్రతిభావంతమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇప్పటిదాకా 6 సీజన్లలో 70 మ్యాచ్లు ఆడి 1885 పరుగులు సాధించాడు. 15 హాఫ్ సెంచరీలున్నాయి. 149 బౌండరీలు, 79 సిక్సర్లతో తన ఆట తీరును ప్రదర్శించాడు. లక్నో సూపర్ జైంట్స్ తరపున అత్యధిక పరుగులు సాధించి జట్టును గౌరవప్రద స్థానంలో నిలబెట్టాలని చూస్తున్నాడు. ఆల్రౌండర్ గా లక్నో జట్టులో కీలక పాత్ర పోషించబోతున్నాడు. వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ లక్నో జట్టులో కీ రోల్ పోషించబోతున్నాడు. సిక్సర్లతో చెలరేగే పూరన్ ఆటను మలుపు తిప్పే విషయంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా రికార్డు స్కోరు సాధించిన పూరన్ లక్నోకు పెద్ద వరంగా మారబోతున్నాడు. సౌత్ ఆఫ్రికాకు చెందిన మాథ్యూ బ్రిడ్జ్కే విధ్వంసకర బ్యాట్స్మెన్ గా పేరు తెచ్చుకున్నాడు. వికెట్ కీపర్ గా, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా కీలకమైన ఆటగాడిగా రాణిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా జట్టులో వన్డే క్రికెట్లో అరంగేట్రం చేసిన మ్యాచ్ల్లో 150 పరుగులు సాధించి రికార్డుల్లోకి ఎక్కాడు. 2025లో లక్నో తరపున ఒకే మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. ఒక 4, ఒక సిక్సర్తో 14 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ జోస్ ఇంగ్లీష్ యువ సంచలనంగా పేరుగాంచాడు. బిగ్ బ్యాష్ వేదికలపై బౌండరీల మోత, సిక్సర్లతో విరుచుకుపడటంలో దిట్ట. పెర్త్ స్కాచర్స్ తరపున గుర్తింపు పొందిన ఆటగాడిగా రాణిస్తున్నాడు. జోస్ ఇంగ్లీష్ ఆడిన అన్ని ఫార్మాట్లలో తక్కువ బంతుల్లో సెంచరీలు నమోదు చేయడంలో ప్రతిభావంతమైన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. 2025లో లక్నో సూపర్ జైంట్స్ తరపున 11 మ్యాచ్లు ఆడిన ఇంగ్లీష్ 278 పరుగులు అందించాడు. ఒక అర్ధ సెంచరీతో 26 బౌండరీలు, 16 సిక్సర్లున్నాయి. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహించిన మిచెల్ మార్ష్ ఐపీఎల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. 2010లో ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్ తరపు అరంగేట్రం చేసిన మిచెల్ మార్ష్ ఐపీఎల్ వేదికలపై ఆడిన అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. పూణే వారియర్స్ ఇండియా, రైజింగ్ పూణే సూపరియంట్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అద్భుతమైన ఆట తీరుతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2025 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీ 3,40,00,000 రూపాయలకు సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా 9 ఐపీఎల్ సీజన్లలో 55 మ్యాచ్లు ఆడిన మిచెల్ మార్ష్ 1293 పరుగులు సాధించాడు. ఒక సెంచరీ, 9 హాఫ్ సెంచరీలున్నాయి. 104 4లు, 75 సిక్సర్లతో ప్రత్యేక ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ తరపున మెరుగైన ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక ఆటగాడిగా రాణించాలని మిచెల్ మార్ష్ ప్రయత్నిస్తున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ జట్టు తరపున ఆల్రౌండర్లు అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, హర్షిన్ కులకర్ణి, వాణిందు హసరంగా, ఆయుష్ బాదోని జట్టు విజయాల్లో వెన్నుదన్నుగా నిలవబోతున్నారు. సీనియర్ క్రికెటర్, స్పెషలిస్ట్ బౌలర్ మహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, అన్రిచ్ నోడ్జ్, మయాంక్ యాదవ్, నమన్ తివారీ అవకాశం దొరికితే బాధ్యతాయుతంగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలనే తపనతో ఉన్నారు. హార్డ్ హిట్టర్లు, ఆలర్ రౌండర్లు, సీనియర్ బౌలర్లతో లక్నో సూపర్ జైంట్స్ సంచలన ఇన్నింగ్స్ తో సాధికార విజయాలను సాధించి ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకోవాలనే ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం.